మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, ఈ బైబిల్ స్టడీకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. దేవా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి వచ్చిన వెంబడి వచనాలు ప్రతి గురువారం సాయంత్రం మాకు నేర్పుతున్నందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఇప్పుడు మేమందరము కలిసి నీ వాక్యం వినే ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. రావాల్సిన వారిని తొడుకురండి, వచ్చిన వారిని వాక్యం మీద మనసు పెట్టేటట్టు దీవించండి. నన్ను బూరగా వాడుకొని నన్ను నీ బిడలను తండ్రి నీ కుమారుని స్వారూప్యముల రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఉన్న యేసయ్యకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి బైబిల్ స్టడీకి విచ్చేసిన మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నా. దేవుని బిడ్డలారా, మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఇప్పటి వరకు మనము 7 అధ్యాయాలు పూర్తి చేశాం. మనము మత్తయి సువార్తలో 2 భాగాలు పూర్తి చేశాం. మొదటి భాగము 1వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 11 వరకు రాజు పరిచయము అన్న మొదటి భాగము ధ్యానం చేశాం. అటు పిమ్మట మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 7వ అధ్యాయము చివరి వరకు 2వ భాగంగా రాజు నుండి వచ్చిన సమాచారము అనేటువంటి 2వ భాగాన్ని కూడా పూర్తి చేశాం. ఈరోజు 3వ భాగానికి మనం వచ్చాం. ఈరోజు 3వ భాగం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11వ అధ్యాయం 1 వరకు రాజుకున్న అధికారాలు. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే రోగాలపై రాజుకున్న అధికారం. 8వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. మొదటి అంశం కుష్టి రోగంపై రాజుకున్న అధికారం. ఇందులో 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, మార్కు సువార్త 1 40 నుంచి 45, లూకా సువార్త 5 12 నుంచి 16. ఇందులో కుష్టి రోగంపై రాజుకున్న అధికారం అన్న అంశాన్ని ప్రారంభిస్తున్నాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయను, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. దేవుని బిడ్డలారా, గమనించండి, మనం చదివిన ఈ వాక్యం యొక్క భావము లేక వివరణ ఏంటంటే మెస్సయ్య వచ్చినప్పుడు రోగులను స్వస్థపరుస్తాడని ప్రవక్తలు ముందుగా చెప్పడములో ఉద్దేశము ఏమిటంటే ఆయన చేసే స్వస్థతల ద్వారానే ఆయన మెస్సయ్య అని ప్రజలు కనుగొంటారని దీని యొక్క భావం. 8వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే మనము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను అనే వాక్యాన్ని చదువుతాం. గమనించండి, ఇందులో ఈ వచనానికి భావం ఏంటంటే ప్రభు బోధలో ఆకర్షణ ఉంది, అందుకే గొప్ప జనసమూహములు ఆయనను వెంబడించారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు యోహాను సువార్త 6:44లో అందుకు యేసు మీలో మీరు సనగ కొనుకుడి అనేటువంటి పదము చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క బోధ ప్రతి హృదయాన్ని కదిలించింది, ప్రతి హృదయంలో వారి హృదయ స్థితిని కూడా బయట పెట్టింది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా వారి బోధలకు యేసుక్రీస్తు బోధకు ఉన్న వ్యత్యాసం, యేసుక్రీస్తు బోధలో మనుషుల్ని ఏం చేసింది? ఆకర్షించింది. దీన్ని బట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ సేవకుణ్ణి దేవుడు వాడుకుంటాడో, ఏ సేవకునిలో దేవుడు ఆయన ఆత్మను పెడతాడో, ఏ సేవకునిలో ఆయన ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడో ఆ బోధ
మనల్ని దేవుని వైపుకి ఆకర్షిస్తుంది. ఆ విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలనే మనము దేవుని వైపుకి ఆకర్షింపబడతాం. ఎందుకంటే నా తండ్రి చేత ఒకడు ఆకర్షింపబడితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు అని యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి దేవుని వాక్యము మనిషిని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. మనిషి దేవుని వైపుకి తిప్పుతుంది, వారి పాపములు తెలియచేస్తుందని ఈ వచనం ద్వారా మనము నేర్చుకున్నాం. ఇకపోతే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఈ వచనం యొక్క వివరణ నేర్చుకుందామండి. ఎన్నో రకాల కుష్ఠి వ్యాధులు ఉన్నాయి, కానీ కొన్ని కుష్ఠి రోగాలకు స్వస్థత లేదు. అలాంటి కుష్ఠి వ్యాధి మానవ పాపానికి సాదృశ్యం. అలాంటి పాపమనే కుష్ఠి వ్యాధి నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని దీని యొక్క భావం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ లోకంలో కుష్ఠి వ్యాధి అనే విషయానికి వస్తే కొన్ని వ్యాధులకు మెడిసిన్ ఇంకా కనుగొనలేదని, ఆ కుష్ఠి వ్యాధి అలాగనే కొనసాగుతున్నట్టు కొన్ని సర్వేలో తేలింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ మెడిసిన్ లేని ఈ కుష్ఠి వ్యాధి దేన్ని సూచిస్తుందంటే మనిషిలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది. అయితే ఏ విధంగా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటాడో అట్లాగే ఈ మెడిసిన్ లేని పాపం అనే ఈ భయంకరమైన వ్యాధికి స్పెషలిస్ట్ ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనం అందరము కూడా ఈ భయంకరమైన కుష్ఠి వ్యాధి అనే పాపము నుండి విడుదల పొందుతాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఈ వ్యాధి నుంచి మనం బయట పడలేమనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో భౌతికంగా రకరకాల వ్యాధులు ఉన్నప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ కూడా మెడిసిన్ కనుగొనలేని స్థితిలోనే ఉన్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క మాటను మనసులో పెట్టుకొని మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే పూర్తి స్వస్థత పాపమనే వ్యాధి నుండి పొందగలము అని ఈ వచనం మనకు తెలియచేస్తుంది. ఇకపోతే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనానికి వస్తున్నాం. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ వ్యక్తి తనలో కుష్ఠి వ్యాధి ఉందని గుర్తించి ఎలా ప్రభుని నమ్మి ప్రభు సహాయం కోరాడో అట్లాగే ప్రతి మనిషి తానులో పాపం ఉందని గుర్తించి ప్రభు సహాయం కోరుకుంటే తప్పక ప్రభు మనల్ని ఆ పాపమనే వ్యాధి నుండి విడిపించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు అనే సత్యం ఈ వచనం తెలియచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3వ వచనం యొక్క అంతరార్థం, ధర్మశాస్త్రం ప్రకారము కుష్ఠి వ్యాధి గల వాడు కానీ వానిని ముట్టిన వారు కానీ దేవుణ్ణి ఆరాధించకూడదు. అలాంటి అంటరాని వానిని ప్రభు ముట్టి పాపమనే కుష్ఠి నుండి విడిపించి దేవుణ్ణి ఆరాధించేవానిగా ప్రభువాన్ని స్వస్థపరిచాడు. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏంటంటే, పాపమనే వ్యాధితో దేవుని దగ్గరికి వెళ్ళలేం, పాపమనే వ్యాధితో పరిశుద్ధులను చూడలేం, పాపమనే వ్యాధితో దేవుణ్ణి కానీ దేవుని ప్రజలను కానీ ముట్టలేం. పాపమనే వ్యాధి నుంచి మనం అందరము విడుదల పొందితేనే పరలోకం వెళ్ళగలం, దేవుణ్ణి చూడగలం, పరిశుద్ధులను చూడగలం, పరిశుద్ధులతో సహవాసం చేయగలం, వారిని ముట్టగలం. ఏ విధంగా ఆ దినాలలో ఈ కుష్ఠి వ్యాధి గల వ్యక్తిని కానీ ఈ వ్యక్తిని ముట్టిన వ్యక్తి కానీ ఎలా మరి వారు దేవుణ్ణి ఆరాధించకూడదో, దేవుని సన్నిధికి రాకూడదో, అట్లాగనే పాపమనే వ్యాధి దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవుణ్ణి ముట్టనివ్వదు అనే సత్యాన్ని అర్థం చేసుకొని ఈ వ్యాధి నుండి విడుదల పొందితేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమని, ఆయనతో ఉండగలమని, ఆయన్ని తాకగలమని, ఆయన్ని ముట్టగలమని, ఆయన చూడగలమని ఈ లేఖనం మనకు సెలవిస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ
ఏమీయూ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్తమైన నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఈ 4వ వచనం యొక్క వివరణ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ వచనములో 3 మాటలు ఉన్నాయి, గమనించండి. మొదటి మాట ఏంటంటే, ఎవరితో చెప్పవద్దు. దీని భావములో ఏముంది అని అంటే, ఆనాటి యూదులు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు గనుక, రోమా ప్రభుత్వం కాడి నుండి విడిపించే మెస్సయ్య ఈయనే గనుక, ఈయనను రాజుగా చేద్దామని ప్రజలు అనుకోకుండా ఉండడానికి ప్రభు వానితో ఎవరితో చెప్పొద్దని అన్నారు. ఆ దినాలలో మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తాడు అని తెలుసు కదా వాళ్ళకి. మరి సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్న ప్రభుని బట్టి వాళ్ళు యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారు? రాజుగా చేయాలనుకున్నారు. అయితే వాళ్ళ మైండ్ అంతా దేని మీద ఉంది? భౌతికమైన రాజ్యం మీద ఉంది. ఆ కారణం చేత యేసు ప్రభు ఈ కుష్టి వ్యాధి గల వ్యక్తితో చెప్తున్నాడు, నీవు ఈ స్వస్థత పొందావు కదా, ఇది ఎవరితోనూ చెప్పవద్దు. ఎందుకు చెప్పవద్దు అన్నాడో మీకు అర్థమైపోయింది కదా. ఇక రెండో విషయానికి వస్తున్నాను. రెండోది, నీ దేహమును యాజకునికి కనపరచు. దీని భావం ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారము లేవి కాండము 14వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు గమనిస్తే, యాజకుడే కుష్టివ్యాధి లేదని, ఇతను పవిత్రుడని చెప్పాలి. అయితే ఇతనుకున్న కుష్టివ్యాధి ఎవరు స్వస్థపరచలేనిది. అలాంటి వ్యాధి నుండి స్వస్థ పొందాడు అంటే ఆ స్వస్థపరిచిన వ్యక్తి నిజంగా మెస్సయ్య అని యాజకుడు కనుగొనగలడు. కానీ వారి మనోనేత్రాలు ముయ్యబడినందున యాజకుడు మెస్సయ్యను కనుగొనలేకపోయాడు. మీకు అర్థమైంది కదండి. ఈ వ్యాధి మెస్సయ్య తప్ప ఎవ్వరూ స్వస్థపరచలేరని ఆనాటి యూదులకు తెలుసు, అలాగే యాజకులకు తెలుసు. అయితే యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను స్వస్థత పొందాను అని చెప్పినా, అంటే ఆయన నిర్ధారణ చేస్తాడు, నీకేమి లేదు, కుష్టివ్యాధి లేదని. మరి ఎందుకు వెళ్ళమన్నాడు యేసయ్య అక్కడికనంటే, ఆ కుష్టివ్యాధి గల వ్యక్తికి ఈ కుష్టివ్యాధి పోయిందంటే అది మెస్సయ్యకి ఒక్కడికే సాధ్యం. ఆయన ఒక్కడే ఈ వ్యాధిని తీసివేయగలడు, ఇంకెవ్వరూ ఈ వ్యాధిని తీసివేయ లేరు. కాబట్టి ఈయనే మెస్సయ్యని కనుగొంటారని, ఆ విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచుతారని, పైగా ఆయన నిర్ధారణ చేస్తేనే ఇతను సమాజంలోనికి కుష్టివ్యాధి లేని వ్యక్తిగా చలామణి అవుతాడు గనుక మీరు యాజకునికి కనుపరుచుకోమని దేవుడు చెప్పడము జరిగింది. ఎందుకు యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడు అర్థమైందా ఇప్పుడు మీకు? మూడో విషయం ఏంటంటే, మోషే నియమించిన కానుక సమర్పించమంటాడు. ఈ మాట ఎవరు చెప్తారు? యేసు ప్రభువే చెప్తాడు. ఎవరితో చెప్తాడు? కుష్టివ్యాధితో చెప్తాడు. ఎందుకంటే ఈ కుష్టివ్యాధి బాగుపడ్డాడు కదా. వినండి, ఒక మనిషి దేవుని నుండి ఏమి పొందినా ఇది దేవుని వల్లనే నేను పొందాను అనుటకు నిదర్శనంగా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలి. అయితే ప్రధానంగా పాపమనే కుష్టివ్యాధి నుండి విడుదల నొందిన ప్రతి ఒక్కరూ హృదయాన్ని దేవునికి కృతజ్ఞత కానుగ్గా ఇవ్వాలని దీని యొక్క భావం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ పాపమనే వ్యాధి నుంచి ఎవ్వరు మనల్ని విడిపించలేరు. కాబట్టి ఈ గొప్ప కార్యం యేసు ప్రభు చేశాడు. కాబట్టి మన హృదయాన్ని ప్రభువుకు మనం ఏం చేయాలి? కానుగ్గా ఆయనకి సమర్పించాలి. ఇలా మనం హృదయాన్ని యేసు ప్రభుకి కానుగ్గా సమర్పించడం వల్ల ప్రభు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఇది కృతజ్ఞతకు నిదర్శనం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పొందినటువంటి ఈ రక్షణ లేదా పాపము నుండి విడుదల మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 1:21 యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు జన్మించాడో ఉంది. ఆయనే తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించును. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణం. నరకము నుండి, ఆయన మరణము నుండి, రెండో మరణము నుండి మనలను రక్షించాడు గనుక మనమందరము యేసు ప్రభువు పట్ల ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత కలిగి, ఆ కృతజ్ఞతకు నిదర్శనంగా గుర్తుగా మనమందరం మన హృదయాలను ప్రభువుకి సమర్పించి, ఈ కాలు నాది కాదు, యేసయ్య వెలపెట్టి నన్ను కొన్నాడు. ఈ కన్ను నాది కాదు, యేసయ్య నన్ను వెలపెట్టి కొన్నాడు. ఈ చెవులు నావి కావు, యేసయ్య నన్ను వెలపెట్టి కొన్నాడు. కనుక చెడు నేను
చూడలేను, చెడు నేను వినలేను, చెడు నేను మాట్లాడలేను, చెడు నేను తలంచలేను. ఎందుకంటే ఈ దేహం దేవుడు నన్ను వెలపెట్టి కొన్నాడు, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నన్ను విమోచించాడని ఎరిగి మనలో మనమే దేవునికి మనం ఏం చేయాలి, కృతజ్ఞతగా అర్పించుకోవాలని ఈ వాక్య భావం మనకు తెలియచేస్తుంది. రెండవ అంశం, పక్షవాత రోగంపై రాజుకున్న అధికారం. 8వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుండి 13వ వచనం వరకు సేమ్. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఇవే మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేస్తామండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, వివరణ చూద్దాం. రోమా ప్రభుత్వములో 100 మందికి అధిపతిగా ఉన్న ఒక అన్యుని విశ్వాసం ఏమిటో ఇందులో మనం చూడబోతున్నాము. 8:6 గమనిస్తే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగలా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వివరణ ఏంటంటే, తన దాసుని విషయమై వేడుకొనుటకు శతాధిపతి యేసు ప్రభు నొద్దకు రావడం తన దాసుని పట్ల ఈ శతాధిపతికున్న ప్రేమ ఎంత గొప్పదో కనబడుచున్నది. వినండి, ఇతను ఒక అన్యుడు. శతాధిపతి అంటే ఏం చెప్పాను, 100 మందికి అధిపతి. ఈ యొక్క అన్యుడైన ఈతన యొక్క 100 మందిలో ఒక వ్యక్తికి ఏం కలిగి ఉంది, అనారోగ్యం అంటే పక్షవాతం. ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి విషయమై ఈయన ఎవరి సహాయం కోరుకున్నాడు, యేసు ప్రభు సహాయం. చూడండి, ఇప్పుడు ఇక్కడ విశ్వాసము ఎవరికి ఉంది, అధిపతికి ఉంది, అంటే శతాధిపతికి ఉంది. కానీ విశ్వాసం ఎవరికి ఉండాలా, రోగికి ఉండాలా, లేకపోతే ఈ దాసుల పైన అధికారిగా ఉన్న శతాధిపతికి ఉండాలా? ఒకరి విశ్వాసమును బట్టి మరొకరిని కూడా ప్రభు ఏం చేయగలడు, వారి వ్యాధి నుండి, అంటే పాపం అనే వ్యాధి నుండి విడిపించడానికి ప్రభు వారికి ఏం చేస్తాడు, వారి మనోనేత్రాలు తెరుస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం, ఇక్కడ 7 నుంచి 8 వచనాలు గమనిస్తే, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచుదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థ పరచబడును. వివరణ ఏంటంటే, ఈ శతాధిపతి రోగాలపై యేసుకున్న అధికారం గుర్తించడం చాలా గొప్ప విషయం. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చాను. చూడండి, దీంట్లో ఉన్న భావగర్భితమైన అంతరార్థం. ఈ శతాధిపతి తనకున్న అధికారాన్ని ఉపయోగించినప్పుడు తాను ఎంత దూరాన ఉన్నా ఆ పని నెరవేరుతుంది. అలాగే యేసు ప్రభు రోగంపై ఉన్న అధికారాన్ని బట్టి తన దాసుడుకున్న రోగం తొలగిపోతుందని ఈ శతాధిపతి నమ్మాడు. మీకు అర్థమైందండి? చూడండి, 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీల్లో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న భావం ఏంటంటే, అన్యుడైన ఈ శతాధిపతి యొక్క విశ్వాసము ప్రభు చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే నమ్మడానికి అన్ని ఆధారాలు ఉన్న యూదులు నమ్మలేదు, కానీ ఒక్క అన్యుడు ప్రభుని నమ్మిన విధానాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. మీరు చెప్పండి, సహజంగా నమ్మడానికి ఎక్కువ ఆధారం ఎవరికి ఉంది? యూదులకు ఉంది. ఎందుకని? వాళ్ళకి ధర్మశాస్త్రము ఇవ్వబడింది, అలాగే వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, అలాగే ప్రతి సబ్బాతు దినమున మెస్సయ్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే వాళ్ళకి బోధించబడుతుంది. అంతేకాదు, మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇందాక మనం స్టార్టింగ్లోనే ప్రవచనం చదివాము, స్వస్థతలు చేస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు. ఇలా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఎందుకు? మెస్సయ్యాని నమ్మడానికి. కానీ ఇప్పుడు శతాధిపతికి ఇన్ని ఆధారాలు ఉన్నాయా? లేవు. అందుకు ఆశ్చర్యపడ్డాడు. ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలీల్లో నేను చూడలేదు. సో మనము ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడ ఒక అన్యుని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డట్టు మన విశ్వాసాన్ని చూసి ప్రభు సంతోషించాలి. ఎందుకంటే వినండి, మన విశ్వాసము బట్టి దేవుడు మనకు దగ్గరవుతాడని ఉంది. ఎక్కడుంది చెప్పండి ఈ మాట? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టులై ఉండుట అసాధ్యము.
విశ్వాసం అనేది అందరిలో ఉంటుంది, కానీ విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం క్రమంగా పెంచుకోవాలి. ఒకటి, వినుట వలన విశ్వాసం. దేవుని గురించి వినే కొంది, దేవుని వాక్యం ధ్యానించే కొంది, దేవుని వాక్యం గ్రహించే కొంది మనకేం పెరుగుతుంది? విశ్వాసం. రెండు, ప్రార్థించే కొలది. క్రమంగా ప్రార్థన చేసినప్పుడు ఏం పెరుగుతుంది? విశ్వాసం. మూడోది, దేవుడు చేసిన మేలులను మరవకుండా కృతజ్ఞతలు లేక స్తుతులు స్తోత్రాలు చెల్లించినప్పుడు కూడా మన విశ్వాస పరిమాణము పెరుగుతుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక్కడ 11 నుంచి 12 వచనాలు గమనిస్తే యేసు ప్రభు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు విశ్వాసం గురించి. ఏంటంటే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపుట చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. వివరిస్తాను, వినండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో పరలోకానికి వెళ్ళడానికి ఏంటి అనంటే ఎంత తేడా అంటే జానిడే జానిడు. ఏంటా జానిడు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే, నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడదు. నోటికా నుంచి హృదయం కాడికి కొలతేస్తే జానిడు. నోటితో ఒప్పుకుంటే రక్షణ, హృదయములో విశ్వసిస్తే నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఇది జరగకపోతే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. ఇందులో ఈ వచనం యొక్క వివరణ ఏంటంటే, ప్రభువును నమ్మడానికి అన్ని అవకాశాలు ఉన్నా నమ్మకుండా ఉండేవారి గతి ఎలా ఉంటుందో ప్రభు వివరించారు. నమ్మిన వారు నిత్యం నరకములో ఏడుస్తారని, నమ్మిన వారు పరలోకములో నిత్యం ఆనందిస్తారని ప్రభు వివరించి చెప్పారు. దేవుని బిడ్డలారా, 13వ వచనానికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుని మాటకి ఎంత శక్తి ఉందండి మీరు గమనించండి. ప్రతి వ్యాధి దేవుడు స్వస్థపరుస్తానని బైబిల్లో చెప్పలేదండి. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు చేసిన ఈ వ్యాధులన్నీ దేనికంటే ఈయన మెస్సయ్య అని నమ్మడానికి ఆ రోజు చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది క్రైస్తవులకు ఏమున్నాయండి? బీపీ, షుగరు ఉన్నాయా లేవా? చాలా జబ్బులు ఉన్నాయి. మరి అవి పోయాయా? మరి ఇన్ని అద్భుతాలు చేసిన యేసయ్య నీ బీపీని తీసేయలేడా? నీ షుగర్ తీసేయలేడా? నీ జబ్బును తీసేయలేడా? మరి ఇప్పటికీ ఆ జబ్బులు ఎందుకున్నాయి? గుర్తుపెట్టుకోండి. పౌలుకు ఇచ్చిన అద్భుతమైన స్టేట్మెంట్. పౌలుకు జబ్బు ఉంది, కానీ ఏ జబ్బు ఉందో మనకు తెలియదు. కానీ ఈ జబ్బుతో యేసుప్రభుని అడిగాడా, ప్రభువా నాకు ఈ ముళ్ళు తీసేయి అని అడిగాడా? అడిగాడు. ఏమన్నాడండి యేసుప్రభు? నా కృప నీకు చాలు. అప్పుడు ఏంటి దీని అర్థము? దీని అంతరార్థం ఏంటి? నీకు ఆ జబ్బు నిన్నేమీ చెయ్యదు, నువ్వు దానికి భయపడాల్సిన అవసరము లేదు. దేవుని బిడ్డలారా, దీన్ని గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో ఏ రకమైన జబ్బున్నా దానికంటే పెద్ద జబ్బు ఒకటి బాగు చేశాడు. ఏంటి అని అంటే, పాపం అనే కుష్టి వ్యాధిని దేవుడు బాగు చేశాడు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఈ హృదయంలో ఉన్నటువంటి కుష్టి వ్యాధి నుంచి బయటపడడం ముఖ్యము, కానీ ఈ శరీర జబ్బుల గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరము లేదు. 8వ అధ్యాయం 13వ వచనంలోని వివరణ ఏంటంటే, శతాధిపతి విశ్వాసమును బట్టి తన దాసుడు స్వస్థత నొందినట్లు ఒకరి విశ్వాసం ద్వారా మరి ఒకరు మేలు పొందుతారని గ్రహించాలి. ప్రభు మాటకున్న అధికారం ఎంత గొప్పదో మనం గమనించాం కదా. అంటే ప్రభు రోగాన్ని వదిలిపోమ్మని సెలవిచ్చిన సమయంలోనే ఆ రోగి స్వస్థత నొందినాడు. దీనిని బట్టి పాపరోగంపై ప్రభువుకున్న అధికారం ఎంత గొప్పదో మనం గుర్తించగలం. ఎందుకంటే నేటి దినాన ప్రభు శారీరకంగా కంటికి కనబడకపోయినా ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు వాక్యాన్ని నమ్మిన ప్రతి వానిలో పాపమనే పక్షవాతాన్ని ప్రభు తొలగిస్తున్నాడు. కాబట్టి వ్యాధులు దేనికి సూచనగా ఉన్నాయని చెప్పానండి? పాపానికి. కాబట్టి ఈ పాపం అనే వ్యాధి పరమ డాక్టర్ తప్ప భూలోకంలో ఎవ్వరు బాగు చేయలేరు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం రోజు రోజుకి పెంచుకోవాలి. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఆయన నమ్మడం వల్ల మన ఆత్మకున్న వ్యాధిని ప్రభు తీసేశాడు, నో డౌట్. ఇక మన ఆత్మకు వ్యాధి లేదు. మనము ఒక కొత్త వ్యక్తిగా నూతనంగా రేపు పరలోకంలో కనబడుతున్నాం. ఇకపోతే మనము 3వ అంశానికి వచ్చాం. జ్వరం అనే రోగంపై అధికారం.
8వ అధ్యాయం 14 నుంచి 15వ వచనం వరకు, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 31, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 38 నుంచి 39, 3 చోట్ల ఈ జ్వరం గురించి మనం చూడగలం. ఇప్పుడు 14వ వచనాన్ని గమనిద్దాము. చూడండి, తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఏమన్నాడు? పేతురు జ్వరాన్ని ప్రభువు చూచినట్టు ప్రతి వాని స్థితిగతులను ప్రభు ఏం చేయగలడండి? చూడగలడు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. నీకు అర్థమైందా? 14వ వచనం ఏముంది అక్కడ? జ్వరముతో పడి ఉన్న పేతురు చూచి. అట్లా ప్రతి హృదయాన్ని ప్రభు చూడగలడా? ప్రతి కష్టాన్ని చూడగలడా? ప్రతి దుఃఖాన్ని చూడగలడా? ప్రతి బాధను చూడగలడా? ప్రతి కన్నీటిని చూడగలడా? ప్రతి గుండె కోతను చూడగలడా? ప్రతి హృదయ స్థితిని ప్రభు చూసి వారికి సహాయం చేయగలడా? అవునండి, దేవుని బిడ్డలారా, ఆయనకి మరుగైనది ఏదియో లేదు కదా. ఆయన నేత్రము లోకమంతయు పరిపాలన చేస్తున్నది, చూస్తున్నది. నాకు తెలియకుండా రహస్య స్థలములలో తాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి దేవుని బిడ్డలారా, నేను సమీపం నుండి దేవుడు మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? కాబట్టి ఆయనకి మరుగైనది ఏది లేదు. కాబట్టి నువ్వు కుంగిపోవద్దు, అధైర్యపడొద్దు, బాధపడొద్దు. నన్నెవ్వరు చూడడం లేదనుకోవద్దు, నన్నెవ్వరు పట్టించుకోవడం లేదనుకోవద్దు. నా పేదరికం, నా ఒంటరితనం, నా కన్నీళ్ళు, నా వేదన ఎవ్వరికి తెలియదని నువ్వు బాధపడొద్దు. నీ పరిస్థితి ప్రభువుకి అన్నీ తెలుసు. ఎలా పేతురు జ్వరాన్ని ప్రభు చూశాడో నిన్ను కూడా ప్రభు చూస్తున్నాడని ఎరిగి ధైర్యం తెచ్చుకో. 15వ వచనం, ఆమె చెయ్యముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, ప్రభు శరీరం అనే వాక్యములో ఎంతో శక్తి ఉంది. వాక్యం దేంతో పోల్చబడిందండి? శరీరం. వాక్యములో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. కాబట్టి పేతురు జ్వరం వదిలిపోవట ద్వారా మనం ఆ శక్తిని గుర్తించగలం. పేతురు అత్తలో ఉన్న జ్వరం వదిలింది కదా అనుటకు ఆమె దానికి కృతజ్ఞతగా ఏం చేసిందండి? ఆమె ప్రభువుకు పరిచర్య చేసినట్టు ఆత్మ సంబంధమైన ప్రతి బలహీనత నుండి మనల్ని విడిపిస్తున్న ప్రభువుకి కృతజ్ఞతకు గుర్తుగా ప్రభువుకు మనం ఏం చేయాలండి? పరిచర్య కదా. మనం అందరము కూడా ఏదో ఒక బలహీనతకు గురవుతామా లేదా? అవుతాం. అయితే యేసు ప్రభు శక్తిగల వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆ బలహీనతల నుండి మనల్ని విడిపిస్తుంది. ఇప్పుడు పేతురు అత్తకున్న జ్వరం వదిలిపోయిన వెంటనే ఏం చేసింది యేసయ్యకి? ఆమె పరిచర్య. అట్లా మనము కృతజ్ఞతగా యేసయ్యకి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య అంటే ఏంటి? యేసయ్య చేసే పరిచర్య ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 2 రకాల పరిచర్యలు. ఒకటి దేవుని కొరకైన సేవ, ఇంకొకటి దేవుని సేవ. ఫర్ ఎగ్జాంపుల్, మార్తా మరియమ్మలు, వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని పరిచర్య చేశారు? ఎవరు దేవుని కొరకైన పరిచర్య చేశారు చెప్పగలరా? మరియా దేవుని పరిచర్య చేసింది. ఏంటి మరియా దేవుని పరిచర్య చేసిందంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏమిన్నది? వాక్యం. కృతజ్ఞత ఏంటంటే మనం మిస్ కాకుండా దేవుని వాక్యం వినాలి. కృతజ్ఞత ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి. కృతజ్ఞత ఏంటంటే దేవునిని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. కృతజ్ఞతగా ఆయనకి హృదయాన్ని ఇవ్వాలి. అర్థమైందా? దేవుని కొరకైన పరిచర్య ఏంటంటే సాక్ష్యం చెప్పడం, దేవునికి కృతజ్ఞత కానుకివ్వడం, తర్వాత సాపలెత్తడం, ఊడవడం, మైకు పెట్టడం, కరపత్రికలు అందించడం, సేవకునికి సహకారిగా ఉండడం, మనం ఇతరుల కొరకు ప్రార్థించడం. మీకు అర్థమైపోయింది కదా? ఈ విధంగా మనం చేయడం వల్ల ప్రభు చాలా సంతోషిస్తాడని ఈ లేఖనాలు సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ బైబిల్ స్టడీలో మేమందరము ఈరోజు రోగాలపై నీకున్న అధికారం గురించి, కుష్టి వ్యాధిపై, పక్షవాతంపై, జ్వరంపై, 3 రకాల వ్యాధులపై ఉన్న అధికారం గురించి 8వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో వివరంగా మాకు నేర్పారు. నేను నీ బిడ్డలు విన్న తర్వాత మాకు ఒకటి అర్థమైంది. ఈ లోకంలో
రకరకాల జబ్బులు ఉన్నాయి. కొన్ని జబ్బులకు మానవుడికి మీరు ఇచ్చిన జ్ఞానంతో మెడిసిన్తో బాగు చేయగలడు, కానీ పాపం అనే కుష్టి వ్యాధి మీరు తప్ప ఎవ్వరు బాగు చేయలేరు. మిమ్మల్ని నమ్మితే ఆ వ్యాధి తీసేస్తారు, మాకు పరలోక ప్రవేశం దొరుకుతుందని చెప్పారు. అంతేకాదు, ఈ లోకంలో బుద్ధిపూర్వకంగా ఎవరైనా పాపం చేస్తే దాని ప్రభావం రాబోయే తరాల మీద పడుతుందని, వారు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడితే శిక్ష అనుభవిస్తారు కానీ నరకానికి పోరని, పరలోకం వారు పోతారని వివరంగా చెప్పారు. కాబట్టి ఇక్కడున్న బిడ్డలు, నేను భయముతో భక్తితో వణకుతూ పాపాన్ని విడిచి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే భాగ్యం ఈ బిడ్డలకు నాకు ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. దైవాశిష్యులు అందరికీ వందనాలు.